వాక్యమును మనము చదువుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు మనము ధ్యానం చేద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచన ప్రారంభము. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వారికి మంచి పదార్థములన్నింటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయును. ఆత్మను బట్టి ఇత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయట యందు విసుకయుందుము. మనం అలయక మేలు చేస్తేమేని తగిన కాలమందు పంటను కోతుము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము అని వాక్యం మనకు బోధిస్తుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, చదివినటువంటి లేఖన భాగములను మనం గమనించినప్పుడు అపోస్తున్నటువంటి పౌలు గారు గలతీ సంఘానికి ఈ ఉత్తరమును రాస్తూ, మరి మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని వాక్యం మనకు తెలియజేస్తున్నాడు. అలాగే 9వ వచనంలో మనం చూస్తే, మనము మేలు చేయడం ఎందుకు విసుకుపోయిందము, మనం అనేక మేలు చేస్తే మేని తగిన కాలమందు పంటను కోతుమని వాక్యం మనకు మరి తెలియజేస్తున్నట్టుగా లేఖనాలు మనకు వివరిస్తున్నాయి. ఇది పిల్లరా, మనము మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు, మనుషులు ఏమి విత్తునో అదే పంటను వస్తాము. మనుషులు విత్తుట అంటే అర్థం ఏమిటి? సహజంగా వ్యవసాయదారులు మరి విత్తనములను తమ పొలములలో విత్తుతూ ఉంటారు. ఒకవేళ ఒక రైతు కందులు అనే విత్తనాలను విత్తినప్పుడు మరి కంది పంటే పండుతుంది. అదే వరి విత్తనములను విత్తినప్పుడు వరి పంటే పండుతూ ఉంది. అలాగే ఒక రైతు మామిడి తోట లేదా మామిడి విత్తనములను విత్తినప్పుడు మామిడి పంట మాత్రమే పండుతుంది, అంతేకాని జామకాయలు కాయవు. అలాగే ఒకవేళ జామకాయ విత్తనములు నాటినప్పుడు మరి మామిడికాయలు వస్తాయా? మామిడికాయలు రావు, జామకాయలు వస్తాయి. అలాగే సపోటకాయలు విత్తినప్పుడు సపోటకాయలే పండుతాయి, కానీ జామకాయలు కాయవు అని మనకు తెలుసు. అలాగే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, దేవుడు ఎక్కిరింపబడడు, మనుషుడు ఏ పంటనైతే విత్తుతాడో అదే పంటను తప్పక కోస్తారని వాక్యం మనకు బోధిస్తుంది. మరి మనుషులు విత్తే పంట ఏమిటి? వీళ్ళ దేవుని యొక్క వాక్యంలో చూస్తే మనము మరి మనుషులు ఏం చేయాలంట? పంట వేయాలి. ఏ పంట వేయాలి? ఏ పంట వేస్తే అదే పంట మనకు వస్తుంది కనుక మనకు ఏ పంట కావాలో అది మనం ఎరిగి ఆ పంటని మనం నాటాలి. మనకు వరి పంటాలని తలంచినప్పుడు వరి మాత్రమే మనము నాటాలి. మరి మామిడికాయలు కావాలని మనం ఆశించినప్పుడు మామిడికాయ విత్తనములే మనము నాటాలి. అలాగే వీళ్ళ ఆత్మ సంబంధమైన జీవితం కూడా మనం గమనించినప్పుడు ఆలోచించండి. ఇదిగో మనం ప్రేమనే విత్తనాన్ని మనం విత్తితే తిరిగి మనం ప్రేమనే పంటనే వస్తాము. దయ అనే పంటను మనం విత్తితే దయ అనే పంటనే మనం వస్తాము. క్షమించే గుణమనే విత్తనాలు మనం నాటితే క్షమాగుణాన్ని మనము పొందుకుంటాము. ఆశీర్వాదం అనే విత్తనాలు మనం నాటితే ఆశీర్వాదం అనే పంటను మాత్రమే మనము పొందుకుంటామని ప్రభువు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ మధ్యాహ్న వేళ సమయంలో దేవుని మందిరంలో మనము ఏమి పంట నాటాలి, ఏమి పంట నాటకూడదు అనే విషయాన్ని మనము ఆలోచించి మనం పంట వేయటానికి ప్రారంభించాలని ప్రభువు పేరట మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మోసపోకుడి,
దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో అదే పంటను కోయును అని వీడరా దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి అయ్యా, ఈ ప్రేమ అనే పంటను మేము ఎక్కడ నాటాలి? క్షమాగుణం అనే పంటను మేము ఎక్కడ నాటాలి? దయాగుణం అనేటువంటి పంటను మేము ఎక్కడ నాటాలి? ఏ స్థలంలో మేము నాటాలని మనం ఆలోచన చేయవచ్చు. దేవుని యొక్క వాక్యం మనకు బోధించేది పరిశుద్ధ లేఖనములలో ప్రాముఖ్యంగా 2 ఆజ్ఞలను ప్రభు మనకు జారీ చేశాడు. మొట్టమొదటిది ఏమిటంటే, ప్రియులారా, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మొట్టమొదటిగా దేవునిని మనము ప్రేమించాలి. అందుకని 6వ వచనం కూడా మనం చదువుకున్నాము. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇయ్యవలెను కదా అంటున్నాడు. అంటే వాక్యము బోధించేటువంటి దైవజనులకు వాక్యం యొక్క ఉపదేశాన్ని పొందుతున్నటువంటి సంఘము, విశ్వాసులైన వారు, అయితే మీరందరూ ఏం చేయాలంటే శ్రేష్టమైనవి దేవుని సేవకులకు అయితే దేవుని మందిరానికి మీరు తీసుకుని రావాలి అంటారు. మొట్టమొదటిగా మనం దేవుని యొక్క మందిరములో మంచి విత్తనములను మనం వేయాలి. వీడరా మంచి విత్తనాలను మంచి పదార్థములను మనం వేయాలి. విత్తనములను మనము నాటాలి అని వాక్యం చెప్తుంది. 2వ ఆజ్ఞ దేవుడు చెప్పినది, ప్రభు చెప్పింది ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. కాబట్టి దేవునిని మొదటగా ప్రేమించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని సంఘమును ప్రేమించాలి, దేవుని సేవకులను ప్రేమించాలి. 2వది నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. కాబట్టి మన పొరుగు వారు ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు మనము చేయగలిగినటువంటి సహాయమును లేదా మనం చూపాల్సినటువంటి ప్రేమను వారిలా కనబరచాలి అని లేఖనాలు మనకు స్పష్టముగా తెలియచేస్తున్నాయని ప్రభువు పేరిట మీకు తెలియచేస్తున్నాను. మరి ఎలా మనం చేయాలి? ఎలా మేలు చేయాలి? 9వ వచనం మనం గమనించినట్టయితే పిల్లరా, మనము మేలు చేయడం యందు ఇసుకక యుందుము, మనం అలయక మేలు చేస్తేమేని తగిన కాలమందు పంటను కోతుము, పంటను మనం కోస్తాము అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనము మేలు చేయడం యందు విసుగు చెందక ఉండాలి అంట. ఎలా ఉండాలి? మనము విసుగు చెందక ఉండాలి. ఈ దినములలో మనము చాలాసార్లు ప్రతి చిన్నదానికి విసుగు పడుతూ ఉంటాము. ఒకవేళ ఎవరైనా ఆకలితో వచ్చిన వారు, ఒకవేళ ఉదయాన్నే మనం చూస్తే మరి కొంతమంది పిల్లలు ఆకలితో వచ్చి అన్నము అడుగుతూ ఉంటారు, కొంతమంది బట్టలు అడుగుతూ ఉంటారు, కొంతమంది అవసరముల కొరకై మరి ఆర్థికమైన సహాయం అడుగుతూ ఉంటారు. మనము ఒకరికి సాయం చేస్తాము, ఎదురే సాయం చేస్తాము, తర్వాత ఇసుకు పడతాము. ఏంటయ్యా, ఎంతమంది వస్తూ ఉంటారు, పొద్దుగులు ఇదే పడ, మేము ఎలా చేయగలుగుతాము, అట్లా ఇట్లా మనం సహజంగా చెప్తూ ఉంటాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మీరు మేలు చేయలేదు, ఇసుకు పడవద్దు అని వాక్యం చెబుతుంది. మరి నిజమే సార్, బాగానే ఉంది పాస్టర్ గారు మీరు చెప్పేది, మరి మా కాడ కూడా మేము కలిగి ఉండాలి కదా అని అనుకోవచ్చు. నిజమే, కొన్ని సందర్భంలో మనకు ఒకవేళ ఉండకపోవచ్చు, కానీ మనము ఇసుకగా చేసేటువంటిది ఒకటి శ్రేష్టమైన మనకున్నది. అదేమిటంటే మనము ప్రార్థన. మీరు ఇసుకగా ప్రార్థన చేయండి అంటాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనంలో చక్కగా రాయబడింది, మీరు ఇసుకగా ప్రార్థనను మీరు చేయండి అన్నాడు. ఎవరి కోసం మనం ప్రార్థన చేయాలి? మనం బైబిల్ చెప్తా ఉంది, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయంలో వాక్యం చూస్తుంది. మనం ఏంటంటే ఎవరి కొరకు ప్రార్థన చేయగలుగుతామంటే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునై. చూసారా ఏమంటారు? మనం ఎవరి కోసం ప్రార్థన చేయవచ్చంట? దేవుని వాక్యం చెప్తుంది, మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. 2వది రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవాలను అంటుంది. ఇది మంచిది. అంత మాత్రమే కాదు, మన రక్షకుడు దేవుని దృష్టికి ఎంతో అనుకూలమైనది.
ఎప్పుడైతే మనము ప్రజల కొరకు ప్రార్థన చేస్తామో, రాజుల కొరకు ప్రార్థన చేస్తామో, అధికారుల కొరకు మనం ప్రార్థన చేస్తామో, అప్పుడు దేవుని వాక్యం మనకేం చెప్తున్నదంటే ప్రియులారా, మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుతామంట. హల్లెలూయా చెప్పండి. మనం ఎలా బ్రతుకుతామంట? నెమ్మదిగా మనం బాగుంటాము, సుఖంగా మనం ఉంటామని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నదని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఒకవేళ నీవు డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, ప్రతిదినం ఆహారం పెట్టలేకపోవచ్చు, ఆడిన వాళ్ళకి వస్త్రాలు ఇవ్వలేకపోవచ్చు, కానీ పిల్లరా నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతావు. ఈరోజు ప్రపంచమంతా కూడా కరోనా అనేటువంటి భయంకరమైన వైరస్, కంటికి కనబడినటువంటి వైరస్ ప్రపంచాన్ని వణికిస్తూ ఉంది. ప్రపంచ దేశాలు గడగడ వణికిపోతున్నాయి. ధనవంతులు లేరు, పేదవాళ్ళు లేరు, అధికారులు లేరు, రాజులు లేరు, ప్రధానులు లేరు, అందరూ భయపడిపోతా ఉన్నారు. ఈ భయానకమైన పరిస్థితులలో ఒకవేళ మనందరికీ సహాయం చేయకపోవచ్చు, కానీ కొందరికైనా మనం సహాయం చేయగలుగుతాము. కానీ అందరి కొరకు మనం ప్రార్థన చేయగలుగుతామని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి భయంకరమైన కరోనా వైరస్ ప్రపంచాన్ని విడిచిపోవటానికి, మన దేశం చుట్టూ ప్రపంచం చుట్టూ దేవుని యొక్క ఖర్చు వేటి కొరకై దేవుని పిల్లలమైన మనందరం కూడా ఇసుకక నిత్యము మనము ప్రార్థన చేయాలి అని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మేలు చేయడం మనము ఇసుకక, మేలు చేయడం మనం ఏం చేయాలట? ఇసుక పడకూడదు, ఇసుకగా ఉంటాము. అలాగే వీళ్ళ ఇసుకకు ఉందాము. రెండవ మాట చూస్తే అలయక మేలు చేస్తేమేమి తగిన కాలమందు మనము పంటను, అలయక మేలు చేస్తే తగిన కాలమందు పంటను కదా. పంట ఎప్పుడు కోస్తాడు? ఒక రైతు విత్తనం అంటే పంట, ఆ విత్తనం మొలవాలి, తర్వాత అది ఒక చిన్న మొక్క రావాలి, తర్వాత చెట్టు కావాలి, తర్వాత పూలు రావాలి, ఇంకా ఏం రావాలి? అప్పుడు కాయలు వస్తాయి, తర్వాత కాయలు పడతాయి. ఇట్ విల్ టేక్స్ టైం. చాలాసార్లు మనం విత్తనం వేసినప్పుడే పంటని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. క్లియరా? కాదు, వెయిట్ చేయాలి. అలాగే ఒకవేళ బాగా గమనించండి, మన విత్తనములు విత్తేది ఒకవేళ పొలములో ఒకవేళ ఎత్తితే మంచిది, ఇత్తాలి, పంట పోయాలి. కొన్నిసార్లు పండ్లములో ఎత్తితే కొన్ని ఏమంటారు క్రిములు వాటిని తినివేయవచ్చు, వైరస్, అదే పురుగులు కొన్ని తినివేయవచ్చు. కొన్నిసార్లు మనం ఆశించిన రీతిగా పంట రాకపోవచ్చు. కానీ మనం జీవము గల దేవుని మందిరములో ఇత్తే ప్రతి విత్తనమునకు పిల్లరా ఒక దినమున దేవుని వాక్యము చెబుతుంది, నువ్వు నాటే ప్రతి మొక్క ప్రతి విత్తనము మొక్కగా మారుతా ఉంది, మొక్క చెట్టుగా అవుతుంది. ఈ చెట్టు తప్పక ఫలమిస్తుంది. ఒక రోజున తప్పకుండా పంటను మనం కోస్తాము అని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. అలాగే మన పొరుగు వానికి, ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తే తప్పకుండా మనం పంటను కోస్తామని లేఖనములను బట్టి ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. అందుకని మనం కలిగి ఉన్న దానిలో కొంచెమైనను పిడరా మనము దేవునిని ప్రేమించడానికి, రెండవది మన పొరుగు వాడిని ప్రేమించడానికి మన వంతుగా సహాయం చేయాలి మనము అని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. చాలా కాలం క్రింద జరిగినటువంటి ఒక సంఘటనను నేను మీకు గుర్తు చేయాలని తలస్తున్నాను. ఒక పట్టణంలో ఒక యవనస్తుడైన చిన్న బిడ్డ, 12 సంవత్సరాల వయసు కలిగిన బిడ్డ, తను చదువుకోవడానికి చాలా పేదవాడు, చాలా కష్టపడుతూ మరి స్కూల్ ఫీజు కట్టడం కొరకై ఆ వీధులలో మరి చిన్న చిన్న వస్తువులను అమ్ముకుంటూ జీవనము సాగిస్తున్నాడు. ఒకరోజు ఒక వెంట వేళ అలాగే మరి కొన్ని వస్తువులను అమ్మారు. అవి అమ్మి పోతున్నప్పుడు, వీళ్ళు అమ్ముతూ ఉన్నప్పుడు ఆ బిడ్డకు చాలా ఆకలి వేసిందంట. కొంత ధనం ఉంది, కానీ ఆ ధనాన్ని నేను గిడక ఇప్పుడు ఆకలి కొరకు తీర్చుకోవడం కొరకై ఏదైనా కొంటే తర్వాత ఫీజు కట్టడానికి డబ్బులు ఉండవని భయంతో ఆలోచిస్తూ ఏమి చేయాలా, ఎవరైనా అడుగుదామా అని వీడు ఆలోచన చేసి వారి ఆ వీధిలో గుండా వెళుతూ ఉన్నాడంట. వెళుతూ ఉంటే ఒక ఇంటి దగ్గరికి వచ్చాక ఒక అందమైనటువంటి ఒక యవ్వనస్తురాలు నవ్వుతూ బయట కనిపించిందంట. ఆ తలుపు దగ్గర కనిపించినప్పుడు ఈ బిడ్డ, ఆ యవ్వన బిడ్డ ఆలోచించాడు. చిన్న పిల్లవాడు అన్నం పెట్టమని అడగడానికి తన మనసు రాక, అమ్మ సిస్టర్ ఒక గ్లాస్ నీరేమన్నా ఇవ్వగలరా అని అడిగాడంట. అడిగినప్పుడు ఆ యవనస్తురాలు చాలా సంతోషంగా లోపలికి వెళ్ళి
ఆలోచించింది. నీళ్ళిద్దామా అని ఆలోచన చేసి బిడ్డరా, ఎందుకు ఆ పిల్లవాడి యొక్క ముఖమును చూసినప్పుడు ఆమెకు అర్థమైంది ఇతను చాలా ఆకలితో ఉన్నాడని గ్రహించి లోపలికి వెళ్ళి ఏం చేసిందంటే ఒక గ్లాసు నిండా పాలు తీసుకుని వచ్చి ఆ చిన్న బిడ్డకు ఇచ్చిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, గొప్ప ప్రేమ. ఆయన ఆ చిన్న బిడ్డ ఆ గ్లాస్ పాలు తీసుకుని చాలా ఆకలితో ఉన్నాడు. గడగడ ఆ పాలన్నీ తాగి సంతోషంగా అడిగాడు, వందనాలు చెప్తున్నాడు. అమ్మా, ఈ పాలు ఎంత నేను ఇవ్వగలను అని అడిగినప్పుడు అప్పుడు ఆ యవనస్తురాలు చెప్పిందంట, మా అమ్మ చెప్పింది ప్రేమతో ఇచ్చిన దానికి నువ్వేమీ ఖరీదు తీసుకోకూడదని మా అమ్మ చెప్పింది బాబు, కాబట్టి నువ్వేమీ చెల్లించనక్కర్లేదు అని చెప్పిందంట. హల్లెలూయా. అప్పుడు ఆ చిన్న బిడ్డ సంతోషంగా వందనాలు చెప్పి థ్యాంక్ యూ సిస్టర్ అని చెప్పేసి ఆ బాబు వెళ్ళిపోయినట్టుగా మరి చూస్తాం. ఆ తర్వాత సమయం గడిచింది, కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి. పిల్లరా, ఆ యవనస్తురాలు కూడా పెళ్ళి అయిపోయింది, పెద్దదైపోయింది. ఈ యవనస్తుడు కూడా చదువుకున్నాడు, బాగా పెద్దదైపోయింది. ఒక సమయం వచ్చేసింది. ఒక రోజున ఈ ఎవరైతే పాలు ఇచ్చారో ఆ అమ్మాయి పెద్దదైపోయిన తర్వాత కొంతకాలానికి ఆమెకు ఒక భయంకరమైనటువంటి జబ్బు, క్యాన్సర్ వచ్చేసింది. చాలా భయంకరమైన ప్రమాదపూర్వమైన జబ్బు ఆమెను వెంటాడింది. అప్పుడు ఆ ఊర్లో, ఆ పట్టణంలో హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్లు ఆమెను పరీక్ష చేశారు, పరిశీలించారు, వారు ప్రయత్నాలు చేశారు. చివరికి తేల్చారు ఇది పెద్ద క్యాన్సరు, కాబట్టి దీనికి మందు ఎక్కడ లేదు. ఒకవేళ మన ప్రయత్నాలను విఫలమవుతున్నాయని ఆలోచించి వారు అన్నారంటే, ఒకవేళ ఫలానా పట్టణంలో ఒక పెద్ద ఫేమస్ ప్రసిద్ధి చెందిన డాక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఈ జబ్బుకు అతను ట్రీట్మెంట్ చేయగలుగుతాడు అనే నమ్మకంతో వాళ్ళు ఆలోచించి ఆ అమ్మాయిని లేదా పేషెంట్ని ఆ పట్టణానికి అంబులెన్స్లో పంపించారంట. ఒక పెద్ద హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. హాస్పిటల్ తెరవబడింది. ఈ అమ్మాయిని అడ్మిట్ చేసుకున్నారు. చక్కగా డాక్టర్లు అంతా పరీక్ష చేశారు, నర్సులు వచ్చారు, అంతా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఆ తర్వాత వీళ్ళంతా ఆలోచన చేసి ఆ స్టడీ కేసు అంతా రిపోర్ట్ చూసిన తర్వాత ఇది చాలా భయంకరమైంది, దీనిని ఇక్కడ కూడా కష్టమే, అయినా ప్రయత్నం చేద్దాము, మన డాక్టర్ గారికి పెద్ద ఆయనకి చెప్దామని వారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ బెన్ జాన్సన్, ఆయన పేరు డాక్టర్ బెన్ జాన్సన్ దగ్గరికి వెళ్ళి అయ్యా, ఫలానా పట్టణం నుండి ఒక పేషెంట్ వచ్చింది, ఇదిగో ఆమె భయంకరమైనటువంటి క్యాన్సర్తో బాధపడుతూ ఉంది, దీనికి చాలా కష్టమైంది, అయినా కూడా మీరు ప్రయత్నం చేస్తే ఒకవేళ దేవుడు సహాయం చేస్తారని చెప్పినప్పుడు అప్పుడు ఆ డాక్టర్ గారు ఆలోచించాడు. ఆ ఫలానా పట్టణం అనే ఆ పేరు గుర్తు చేసినప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది. మొట్టమొదటిగా ఆ పేరు విన్నప్పుడే ఆయనకు గ్లాసు పాలిచ్చినటువంటి ఆ స్త్రీయే గుర్తొచ్చిందంట. ఒకవేళ ఆమెనా కాకుండా బాగుండేమో పాపం, అట్లా ఆలోచన చేసి సరే వచ్చి చూసినప్పుడు తీరా తెలిసింది ఏంటంటే ఎవరైతే తనకు గ్లాసు పాలిచ్చారో ఆ స్త్రీయే ఇప్పుడు మరణ పడక మీద పట్టింది. అప్పుడు ఆయన హృదయం చెల్లించిపోయి ఎలాగైనా సరే ఈమె బ్రతకాలి అని ఆ డాక్టర్ గారు తన ప్రయత్నం అంతా చేసి తన సాయశక్తుల వంటి తన జ్ఞానమంతా ఉపయోగించి దేవుని మీద భారంతోటి ఆమెకు ట్రీట్మెంట్ చేశారు. అది 15 రోజుల్లోనే దేవుడు అద్భుతంగా మరి సహాయం చేశాడు. ఆమె కోలుకుంది, స్వస్థత పొందుకున్నది. డాక్టరు చాలా సంతోషించాడు. ఆ తర్వాత ఆమెకు మెలకు వచ్చింది, చక్కగా ఉంది. కానీ ఇప్పుడు ఆమె ఆలోచనంతా భయంతో ఉంది. జబ్బు అయితే బాగైంది, కానీ ఇంత పెద్ద హాస్పిటల్లో ఇంత పెద్ద మరి ఎంత బిల్లు వస్తుందో, ఎన్ని డబ్బులు కట్టాలో, నా దగ్గర అయితే ఇన్ని డబ్బులు లేవు, నా జీవిత కాలం అంతా కూడా పనిచేసిన ఈ హాస్పిటల్ బిల్లు నేను ఇంక తీర్చలేనేమో, అయ్యో అని భయపడుతూ కళ్ళు మూసుకొని దేవా 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 స్తోత్రం ప్రభువా నీ చిత్తమయ్యా అని ఆలోచన చేస్తున్నప్పుడు వాళ్ళందరూ బిల్లు ప్రిపేర్ చేశారు. బిల్లు ప్రిపేర్ చేసినప్పుడు $38,342 బిల్లు ఆ హాస్పిటల్ బిల్లు పే చేయడము జరిగింది. అంతా అయిపోయిన తర్వాత బిల్ అంతా ఫైనల్ చేసిన తర్వాత ఆ బిల్లును తీసుకెళ్లి ఫైనల్గా ఆ హాస్పిటల్ ఓనర్కి ఇచ్చారు. ఆయన డాక్టర్ బెన్ జాన్సన్. అప్పుడు ఆయన బిల్లు చూసి ఆశ్చర్యపోయి $28,342
ఈరోజు మనం లెక్కేస్తే దాదాపుగా 35 లక్షల రూపాయలు. ఎంత అవుతుంది? 35 లక్షల రూపాయలు అవుతుంది. ఆ కింద రాశాడంట, ఇదిగో ఈ 35 లక్షల రూపాయల బిల్ అంతా కూడా ఒక గ్లాసు పాలతోటి ఎప్పుడో చెల్లించబడింది. కాబట్టి నో నీడ్ టు పే ఎనీ బిల్ అని రాసి ఆయన సంతకం చేశారంట. అది తీసుకెళ్ళిపోయి ఆమెకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆమె చూసింది, ఒక్కసారి గిత్తరిపోయింది. $28,342. ఓ ఇంత డబ్బా, అయ్యో అని ఒక్కసారి గుండె కూడా ఏమైంది, ఆలోచన చేసి ఎంత అని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ తర్వాత కింద చదివిందంట, ఇదిగో ఈ బిల్ అంతా కూడాను ఒక గ్లాసు పాలతోటి ఎప్పుడో చెల్లించబడింది. నో మోర్ టు పే అని రాసింది. ఇక పే చేయవలసిన అక్కర్లేదని ఆశ్చర్యంట. అప్పుడు ఆ సిస్టరు అది చూసి చాలా ఆశ్చర్యపోయింది. ఇక గ్లాసు పాలతోటి బిల్లు చేయబడిందా, ఆమెకి గుర్తు లేదు. తర్వాత తనకు గుర్తొచ్చింది. అప్పుడు వెళ్ళి ఆ డాక్టర్ని ఆమె కలుసుకొని తనకి చెప్పింది. అప్పుడు వారంతా సంతోషపడ్డారు. అమ్మా, ఆ రోజు నువ్వు ఇచ్చినటువంటి పాల గ్లాసు ఈరోజు నీ పిల్లలకు చేయడం దేవుడు సాయం చేస్తాడు. ఇలా గమనించండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కదా. ఉపకారము ధర్మమును చేయక మీరు మానవద్దు, మరచిపోవద్దు. కొంతమంది తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని వాక్యం చెబుతుంది. కాబట్టి మనము మేలు చేయడం విసుగక ఉన్నప్పుడు తప్పకుండా ఇదిగో అలయక మేలు చేస్తుందేమి తగిన కాలమును మనం పంటను వస్తాము. ఆ యవనస్తులైనటువంటి స్త్రీ ఎంతో ప్రేమ కలిగి, జాలి కలిగి, దయ కలిగి ఆ చిన్నపిల్లవాడి ముఖాన్ని చూసినప్పుడు ఆకలితో ఉన్నాడని తన కళ్ళని ఒక గ్లాసు పాలు ఇచ్చినప్పుడు, తన ఆపదలో ఇరుక్కున్నటువంటి తరుణంలో, చావు బతుకుల మధ్యలో ఆ గ్లాసు పాలు ఈమెకు ఎన్ని లక్షలు అయిపోయినాయి? 35 లక్షలుగా అయిపోయినాయి. అంత మాత్రమే కాదు పీడగా ఆ డాక్టర్ గారు యొక్క ఎంతో జాలితో, ఎంతో దయతో ఆయన చాలా బాధ్యతగా ట్రీట్మెంట్ చేసి చనిపోయేటువంటి ఆమెను మనం అనుకుంటాము, మనం ఈరోజు మనం ఇచ్చేది, మన దేవుడికి ఇచ్చేది ఎంత, మన పొరుగు వాడికి చేసేది కొంచెమే కదా అనుకుంటాము. ఒక గ్లాసు పాలు 35 లక్షల రూపాయలు అమ్మితే, ఇదిగో నువ్వు చేసే చిన్న సహాయం నీ పొరుగు వాడికి నువ్వు చేయగలిగింది. చాలాసార్లు మనం ఉంటాం, మేము ఏం చేస్తామండి, మా వల్ల కాదు అనుకుంటాం. మనం చేయగలిగితే దేవుడు అద్భుతమును ఆశ్చర్యాలను జరిగిస్తాడు. తప్పక మంచి పంటను మనం కోస్తామని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. చివరిగా 10వ వచనం మనం చూస్తే, కాబట్టి మనము సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారిలను మేలు చేయాలి. ఎవరికి సాయం చేయాలంట? ఎవరికి మేలు చేయాలంటే మనం ముఖ్యంగా అందరికీ చేయాలి. అయితే ముఖ్యముగా విశేషముగా అన్నాడు. ఏమన్నాడు? విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారిలా మేలు. విశ్వాస గృహం అంటే దేవుని యొక్క మందిరము. మనందరినీ ఏమంటాం? మనము విశ్వాసులము అంటాము. ప్రభువును నమ్ముకున్న వారందరూ కూడాను విశ్వాసులు. యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినని మనము నమ్మితే అది మనకు విశ్వాసం అవుతుంది. కాగా నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతారు, నమ్మని వాడికి శిక్ష విధించబడతా ఉంది. నమ్మిన వారిని ప్రియులారా ప్రభు నిత్య రాజ్యములకు వారసులుగా చేస్తారు. కాబట్టి ఎవరైతే యేసు ప్రభు పునరుద్ధారణే తిరిగి లేచాడని నమ్ముతారో వారందరినీ కూడా ఏమంటాం? మనము విశ్వాసులు అంటాము. వారందరూ ఏం చేస్తారు? ప్రతి పునరుద్ధానపు దినములో దేవుని మందిరంలో చేరి ఆరాధన చేస్తారు. దేవుని మందిరమే విశ్వాస గృహము. అయితే మరి దేవుని పిల్లలైన మనం పిల్లరా మరి ఏం చేయాలంటే, విశ్వాసులైన వారికి ముఖ్యంగా దేవుని నమ్మకం ఉంచినటువంటి వారికి అనగా అంటే దాని అర్థం ఏంటంటే మన పొరుగు వారికి ముఖ్యంగా సహాయము చేయాలి అంటున్నారు కదా. కాబట్టి అందుకునే భాగంలోనే మనం కూడా ఈ కరోనా వైరస్తో చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారని గత వారంలో మనము మన వంతుగా ముఖ్యంగా దేవుని యొక్క మందిరానికి మన సంఘానికి వచ్చే వారికి కొంతమందికి రైస్, అలాగే దాల్, షుగర్ లాంటివి అందించడము జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాస గృహము మన పొరుగు వారికి మనం సహాయం చేయడం జరిగింది.
ఆ తర్వాత పిల్లరా ప్రభు మరి కొంతమందికి కూడాను ఈ ఎవరెవరు చేయాలంట, విశ్వాస గ్రహాన్ని వచ్చే వారికి సహాయం చేయాలి. రెండవది ఎవరు చేయాలంట, మనుషులందరి కొరకు అన్నాడు. అంటే మనం చేయగలిగిన అందరికీ చేయాలి. చర్చికి పోయే వాళ్ళకి మేము సహాయం చేస్తామండి, చర్చి గడలో పోయి సహాయం చేయమని అని చెప్పట్లే బైబిలు. ముఖ్యంగా నీ పొరుగు వారు నీ జ్ఞాపకం చేసుకో, తర్వాత అందరినీ జ్ఞాపకం చేసుకో, ప్రజలందరి కొరకు. అందులో భాగంగానే మనం కూడా అంతకంటే ముందు వారం మరి చాలా మంది స్ట్రీట్స్లో వీధులలో ఉండి ఆహారం కొరకు మరి అవసర పడుతున్న వారికి కూడాను కొంతవరకు మనం భోజనం ఇవ్వడానికి దేవుడు సాయం. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న వేళ సమయంలో పిల్లరా దేవుని వాక్యం మనకు హెచ్చరించేది, దేవుని వాక్యం మనకు తెలియజేసేది ఏమిటంటే మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో అదే పంటను దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలా యొక్క మనం వేడు చేస్తేమి తగిన కాలం పంట తప్పకుండా వస్తుంది. కాబట్టి నువ్వు దేవుడిని ప్రేమించినది, నీ పొరుగు వాడిని ప్రేమించినది ఎట్టి పరిస్థితులు ఎక్కడికి వెళతావు. నువ్వేమని ఏ విత్తనం వేస్తావు, ప్రేమనే విత్తనం వేస్తే ప్రేమనే పంటను పొందుతావు. క్షమించే గుణాన్ని విత్తనం వేస్తే క్షమాగుణాన్ని పొందుకుంటావు. దయను నాటితే దయనే పొందుకుంటావు. ఒకవేళ అసూయ ద్వేషం పగను గినక నాటితే అదే పంట వస్తాము. కాబట్టి దేవుని మనము లోకము వైపు పాపం వైపు పగ ద్వేషాల వైపు చూడకుండా ప్రేమ దయ జాలి కరుణ కలిగి యేసు ప్రభు యొక్క గుణములు దీనత్వమును కలిగి మనం ముందుకు సాగుదాము. కృపగల దేవుడు దయగల దేవుడు తప్పక మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి అభివృద్ధిలోని తీసుకుని వస్తాడని, మీరు విత్తే ప్రతి విత్తనమునకు దేవుడు రెట్టింపు పంటనిస్తాడని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృపను భాగ్యమును దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుంటాం. భయం కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయనా. ఈ మధ్యాహ్న వేళ సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుషులు ఏం విత్తును అదే పంటను పోయను అన్న మీ లేఖనాల పరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే నాయనా మీరు మేలు చేయలేదు సుఖంగా ఉండి అలాగే మీరు మేలు చేసేదేమి ఆయన కాలం పంటను పొందుతారని మీ లేఖనం పొందుతున్నారు. ప్రభా ఇదిగో నీ బిడ్డలుగా సంఘము విశ్వాసులుగా మేమంతా ప్రభావ మీ సేవకులుగా ఉన్నాము. అయ్యా మీ కృపను బట్టి మీ ప్రేమను బట్టి మా ప్రయత్నంగా నాయన మీరు చేయడానికి కోరుకొని ఉన్నాము. గొప్ప దేవుడా మీకు వందనాలు. సహాయం చేయండి. ఇప్పుడు నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. అయ్యా నీ బిడ్డ ప్రతి విత్తనము 30 60 100 ఫలిస్తుంది నాయన. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా మరి కుటుంబంలో దీవెనకు సహాయం చేయండి. ఈ మధ్యాహ్న కాలం దీవెనను అనుగ్రహించుకొని సంఘం అందరినీ దీవించుకొని మొదలు చేర్చుకుంటూ ఈ మనవల్ని మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకొనుచున్నాము.